హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవాడు అభ్యర్థి మాత్రమే. ఆ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ 10th క్లాస్ బయాలజీ నుంచి రెస్పిరేషన్ లెసన్లో కిణ్వనం అంటే ఏంది తెలుసుకుందాం. ఓకే రైట్. నేను ఎస్టర్డే ఒక వీడియో పెట్టాను. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కొంచెమన్నా సాంత్వన చేకూర్చాలని చెప్పి ఒక వీడియోని పోస్ట్ చేశాను. కానీ ఆ వీడియోని చాలామంది చూసి వారు చాలామంది నాకు పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సార్ అని. సో మీరందరికీ చూసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే చాలామంది నన్ను సబ్స్క్రైబ్ కూడా చేశారు నా ఛానల్. కాబట్టి మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా నుంచి మీకు చాలా లాభమే ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అనమాట. అలాగే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు. ఎందుకంటే నోటిఫికేషన్లు రావడము అనేది మనం నిర్ణయించలేం. మన చేతిలో లేదు. కాబట్టి వాటిని ఎదురు చూడొద్దు. మనం ఎప్పుడు ఎదురు చూడాలంటే 100% సిలబస్ కంప్లీట్ అయిన రోజు నుంచి ఎదురు చూడాలి. తక్కువలో 80% అన్న సిలబస్ కంప్లీట్ అయినప్పుడు ఎదురు చూడాలి. అప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్లు వస్తాయి. అప్పుడు రాకపోతే మనం ఏం చేయాలి అనేది అప్పుడు ప్రొటెస్టులు చేసుకుంటూ, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ అధికారులను, రాజకీయ నాయకులను, ప్రతిపక్ష నాయకులు అందరికీ ఒక మంచి లెటర్లు ఇచ్చుకుంటూ, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక పాజిటివ్ వాతావరణం కల్పించవచ్చు అప్పుడు. కాబట్టి మనం ముందుగా ఒక 80% అన్నా అయిపోగొట్టి ఉండాలి. ఓకేనా. సడన్గా చూడండి, ఈరోజు పేపర్లో 15 రకాల నోటిఫికేషన్లు రెడీ అవుతున్నాయి, 1 బై 1 వస్తాయి నెక్స్ట్ మంత్ నుంచి అని ఇస్తున్నారు. ఒకవేళ ఇలాగే అంటే ఏ శాఖను అవి అసలు ఇంతవరకు తెలియని శాఖల నుంచి కూడా కొత్త కొత్త శాఖల నుంచి కూడా పోస్టులను అన్ని ఖాళీలను గుర్తించి ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ రెడీ చేస్తున్నారు. కానీ అతిపెద్ద నోటిఫికేషన్, అతిపెద్ద వ్యవస్థ ఏంటంటే విద్యా వ్యవస్థనే. సుమారుగా 1,10,000 ఉద్యోగస్తులు ఉన్నారు కదా. అతిపెద్ద విద్యా వ్యవస్థ నుంచి ఎక్కువ పోస్టులు రావచ్చు. కానీ ఆ ఎక్కువ పోస్టులు వచ్చేది సడన్గా ఈ 15 నోటిఫికేషన్లు కనుక ఉంటే మన పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఎప్పుడు ఎలా బాంబు పేలుతుందో తెలియదు. కాబట్టి మనం రెడీ కావాలి. యుద్ధం అనేది చెప్పి రాదు, చెప్పకుండా వస్తుంది. కానీ ఎప్పుడొచ్చినా కూడా అప్రమత్తంగా ఉండాలి. అందుకొరకు నేను ఆ వీడియో చేశాను. కాబట్టి మీకు అందరికీ చాలామందికి నచ్చింది. 99% నచ్చింది. కొద్ది మందికైతే నచ్చలేదు. ఓకే. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా రెడీగా ఉండండి. సిలబస్ని కంప్లీట్ చేసి ఉండండి. దగ్గరకు వచ్చినప్పుడు కాలపరిమితి తక్కువ ఉన్నప్పుడు టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఆ ఒత్తిడిలో మనము ఏదో ఒకటి చేస్తాం. పిచ్చి పిచ్చిగానే చేస్తాం. కాబట్టి మ్యాక్సిమం చదవండి. చదివితే నష్టం లేదు. డిఎస్సికి ప్రిపేర్ అయితే ఒకవేళ పడలేదనుకో గురుకులాలు పడవచ్చు. గురుకులాలు పడలేదనుకో కేజీబీలు పడవచ్చు అమ్మాయిలకైతే. ఏదో ఒకటి పడుతుంది. పడదు అనేది కాదు. ఖచ్చితంగా ఉద్యోగ వాతావరణం ఏర్పడింది రాష్ట్రంలో. మొత్తానికి లైబ్రరీలు అన్నీ మళ్ళీ కలగల్లాడే రోజులు వస్తున్నాయి. కాబట్టి 1 బై 1 వస్తాయి. అతిపెద్ద డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి రాదని ఎందుకు అనుకుంటారు? కాబట్టి 2008లో వస్తుంది కదా అని 2028లో వస్తుంది కదా అంటే 28 ఎక్కువ రోజులు లేదు. కాబట్టి అప్పుడు షార్ట్ పీరియడ్‌లోనే ఫిలప్ చేస్తాడు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ చదవండి. ఓకేనా? ఓకే రైట్. ఆ వీడియో చూసిన వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదములు. మీకు మరింత మంచి సబ్జెక్ట్‌ని, మరింత మోటివేషన్ నేను రాను రాను ఇవ్వబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు క్లాస్‌లోకి వెళ్దాం. రైట్. ఈస్ట్‌కు ఆక్సిజన్ ఇవ్వకుండా గ్లూకోజ్‌ను ఉంచితే ఏం జరుగుతుంది? ఈ గ్లూకోజ్ నుంచి ఏ పదార్థం ఏర్పడుతుంది? ఆ ఏర్పడిన పదార్థాన్ని ఏ విధంగా తొలగిస్తారు? ఓకేనా? అలాగే క్లాస్‌లోకి వెళ్ళక ముందు ఒక ప్రశ్న వేస్తా. దానికి ఆన్సర్ గనుక తెలిస్తే కామెంట్ చేయండి. కిణ్వనంకి మరియు పులియపెట్టడానికి తేడా ఏమిటి? ప్రశ్న మరొకసారి. కిణ్వనంకి అంటే ఫర్మెంటేషన్‌కి మరియు పులియపెట్టడానికి మధ్య తేడా ఏమిటి? మీకు గనుక ప్రశ్న తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. క్లాస్‌లోకి వెళ్దాం. ఈరోజు మనం కిణ్వనం అంటే ఏంది? చూడండి. కిణ్వనం ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఫర్మెంటేషన్ అని అంటారు. ప్రతి పదానికి ఏది టర్మినాలజీ తెలుసుకుందాం. ఇంగ్లీష్‌లో తెలుసుకుందాం. ఓకేనా? కిణ్వనం అంటే ఫర్మెంటేషన్ అని అంటారు. ఓకే. ఫస్ట్ కిణ్వనంకి నిర్వచనం చూద్దాం. కిణ్వనంకి నిర్వచనం చూడండి. ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసి ఇథనాల్ మరియు కార్బన్ డయాక్సైడ్లను ఉత్పత్తి చేసే ప్రక్రియను ఏమంటారంటే కిణ్వనం అని అంటారు. చూడండి. ఈస్ట్ అంటే ఇది ఒక శిలీంధ్రం. ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు
ఆక్సిజన్ లేని వాతావరణంలో గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసి ఆ శక్తిగా మార్చుకుంటుంది. శక్తి తాను వాడుకుంటుంది. ఇంకా ఏం విడుదలవుతాయంటే కార్బన్ డయాక్సైడ్ మరియు ఇథనాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియనే కిణ్వనం అని అంటారు. ఓకేనా? కిణ్వనం నిర్వచనం చూడండి. ఫస్ట్ మనం నిర్వచనం తెలిస్తేనే దాని గురించి మొత్తం తెలుస్తుంది. కాబట్టి నిర్వచనం క్లియర్గా చూద్దాం. ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసి ఇథనాల్ మరియు కార్బన్ డయాక్సైడ్లను ఉత్పత్తి చేసే ప్రక్రియను ఏమంటారంటే కిణ్వనం అని అంటారు. కిణ్వనంకి ఇంకో పేరు చూడండి, అవాయు శ్వాసక్రియనే కిణ్వనము. ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది కాబట్టి కిణ్వనకి ఇంకో పేరు ఏమంటారంటే అవాయు శ్వాసక్రియ అని కూడా అంటారు. ఓకేనా? రైట్. ఇక్కడ చిన్నగా మీకు సమీకరణం రూపంలో చూడడానికి క్లియర్గా అర్థమవుతుంది. గ్లూకోజ్ని ఎవరు ఈస్ట్ ఏం చేస్తుంది? ఇథనాల్ మరియు కార్బన్ డయాక్సైడ్ శక్తిగా మారుస్తుంది. ఆ శక్తిని ఈస్ట్ వాడుకుంటుంది. ఇంకా ఏం విడుదల చేస్తుంది? ఇథనాల్ మరియు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. అంటే ఇది శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ అణువును ఈస్ట్ ఏం చేస్తుంది? శక్తిగా మార్చుకుంటుంది. తాను శక్తిగా మార్చుకున్నప్పుడు నెక్స్ట్ ఉత్పత్తులు ఏం విడుదలవుతాయంటే ఇథనాల్ మరియు కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతాయి. కాబట్టి గ్లూకోజ్ అణువు ఈస్ట్ విచ్ఛిన్నం చేసి ఇథనాల్ మరియు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. శక్తిని తాను ఉపయోగించుకుంటుంది. తన శక్తి కోసం చేసే ప్రాసెస్లో ఇథనాల్ కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతాయి అన్నమాట. అది గుర్తుంచుకోవాలి. కాబట్టి కిణ్వనంలో ఏ జీవిని ఉపయోగిస్తారో అని అడిగితే, చిన్న క్వశ్చన్ అడిగితే ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రం అని గుర్తుంచుకోవాలి. సింపుల్ బిట్స్ కూడా ఒకసారి వెళ్తాయి. కిణ్వనం ఫర్మెంటేషన్లో ఉపయోగించే జీవి పేరు ఏమిటి అంటే ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రం అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. చూడండి, ఈ ప్రయోగంలో ఒక కండిషన్ చూడండి. గ్లూకోజ్కి ఈస్ట్ కలిపి కదిలించకుండా కదిలించాలా, షేక్ చేయాలా అని కూడా అడగవచ్చు. గ్లూకోజ్కి ఈస్ట్ కిణ్వనం ప్రాసెస్లో గ్లూకోజ్కి ఈస్ట్ కలిపి బాగా కదిలించకుండా పెట్టాలని కూడా అడగవచ్చు. ఎక్కడి నుంచి అడగవచ్చు. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది కండిషన్ ఏంటంటే గ్లూకోజ్కి ఈస్ట్ కలిపి కదిలించకుండా ఉంచాలి. కదిలించకుండా ఎందుకు ఉంచాలంటే గ్లూకోజ్ పైన ఈస్ట్ శ్వాసక్రియ అంటే విచ్ఛిన్నం చేయాలి. కాబట్టి దానికి గ్లూకోజ్ కదిలించుకుంటూ ఉంటే అంత ఈజీగా విచ్ఛిన్నం చేయడానికి దొరకదు. కాబట్టి కదిలించకుండానే ఉంచాలన్నమాట. ఇది కండిషన్ గుర్తుంచుకోవాలి. గ్లూకోజ్ ఈస్ట్ని కలిపినప్పుడు కదిలించకుండా ఉంచాలి. మరి ఇక్కడ ఇథనాల్ ఏర్పడుతుందంట. ఈ కిణ్వనంలో ఇథనాల్ ఏర్పడుతుంది. మరి ఇథనాలను ఎలా వేరు చేస్తారు అనేది కూడా దీంట్లో తెలుసుకుందాం. గ్లూకోజ్లో కిణ్వనం ప్రాసెస్లో ఇథనాల్ని ఎలా వేరు చేస్తారంటే అంశిక స్వేదనం ద్వారా వేరు చేస్తారు అని ఉంది పుస్తకంలో. అంశిక స్వేదనం, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా కిణ్వనం ప్రాసెస్లో ఇథనాల్ని వేరు చేస్తారు. ఇప్పుడు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏంది తెలుసుకుందాం. అంశిక స్వేదనం చూడండి. అంశిక స్వేదనం ద్వారా ఇథనాల్ని వేరు చేస్తారు. అంశిక స్వేదనంలో ఇథనాల్ మరుగు స్థానం ఎంత, బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 70 డిగ్రీల సెల్సియస్ అని ఉంది. అదే హయ్యర్ క్లాస్లో అయితే 78 డిగ్రీల సెల్సియస్ ఉంది. కాబట్టి మన పుస్తకంలో ఏంది 70 ఉంది కాబట్టి 70 గుర్తుంచుకోవాలా. ఒకవేళ అక్కడ ఎగ్జామ్లో అనుకోకుండా 70 ఇవ్వకుండా 78 ఇస్తే అప్పుడు ఏం చేయాలి? 78 గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతం 70 గుర్తుంచుకోండి. కానీ అక్కడ ఆప్షన్లో 4 70 లేకపోతే 78, హయ్యర్ ఎడ్యుకేషన్లో 78 ఉంది కాబట్టి. ఓకేనా? రైట్. ఇక్కడ అంశిక స్వేదనంలో ఇథనాల్ మరుగు స్థానం ఎంత? 70 డిగ్రీలు. అలాగే నీటి మరుగు స్థానం ఎంత? 100 డిగ్రీలను గుర్తుంచుకోండి. ఓకేనా? నీటి మరుగు స్థానం 100 డిగ్రీలు. ఇప్పుడు చూడండి, ఈ గ్లూకోజ్ దాంట్లో ఏం ఏర్పడిందంటే ఇథనాల్ ఏర్పడింది. ఇథనాల్ వేరు చేయాలంటే ఏం చేయాలంటే 70 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. చేస్తే ఇథనాల్ ఏమవుతుందంటే 70 డిగ్రీల దగ్గర ఆవిరిగా మారి చల్లబడుతుంది. చల్లబడిన తర్వాత మళ్ళీ తిరిగి ద్రవంగా మారుతుంది. అదే ద్రవ ఇథనాల్ అనమాట. ఓకేనా? రైట్. దీని గురించి ప్రాసెస్ అంతా తెలుసుకుందాం. ఇప్పుడు అంశిక స్వేదనం అంటే ఏంది చూద్దాం. అంశిక స్వేదనం అంటే 2 లేదా అంతకంటే ద్రవాలను కలిపి ఆ ద్రవాల యొక్క మరుగు స్థానాలు వేరువేరుగా ఉంటాయి. 2 లేదా అంతకంటే ద్రవాల మిశ్రమాలను కలిపినప్పుడు
ఆ ద్రవాల యొక్క మరుగు స్థానాలు వేరువేరుగా ఉంటాయి. వాటిని వేరు చేసే పద్ధతిని ఏమంటారంటే అంశిక స్వేదనం అని అంటారు. ఓకేనా? అంశిక స్వేదనం అంటే నిర్వచనం చూడండి. 2 లేదా అంతకంటే ద్రవాలు కలిసి ఉండి వాటి మరుగు స్థానాలు వేరువేరుగా ఉన్నప్పుడు వాటిని వేరు చేసే పద్ధతిని అంశిక స్వేదనం అని అంటారు. ఓకేనా? ఇక్కడ చూద్దాం. అంశిక స్వేదనం అంటే చూడండి. ఫస్ట్ స్వేదనం అంటే తెలుసుకోవాలి. స్వేదనం అంటే డిస్టిలేషన్. డిస్టిలేషన్ అంటే ఈ ద్రవ మిశ్రమంలో ద్రవ మిశ్రమం నుంచి ద్రవాలను వేడి చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? స్వేదనం చేస్తారు. స్వేదనం అంటే దాంట్లో ఉదాహరణకు 2 ఉన్నాయి. 2 ద్రవణాలు ఇథనాల్ ఉంది, మిథనాల్ ఉంది. ఇథనాల్ నీరు ఉందనుకోండి. మరొకసారి చూడండి. స్వేదనం అంటే ద్రవ మిశ్రమంలో ఉన్నటువంటి ద్రవాల యొక్క మరుగు స్థానాలు దూరంగా ఉంటాయి. ఆ దూరంగా ఉన్న వాటిని వేరు చేసే పద్ధతిని ఏమంటారంటే స్వేదనము అంటారు. ఓకే, చూడండి ఇక్కడ స్వేదనం అంటే డిస్టిలేషన్. డిస్టిలేషన్ అంటే చూడండి వాటి యొక్క మరుగు స్థానం ద్రవ మిశ్రమంలో మరుగు స్థానాలు దూరంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, స్వేదనంలో ఇథనాల్ యొక్క మరుగు స్థానం 70 డిగ్రీల సెల్సియస్, కానీ నీరు యొక్క మరుగు స్థానం 100 డిగ్రీల సెల్సియస్. ఇలా ఒక ద్రవ మిశ్రమంలో ఒక ద్రవం యొక్క ఉష్ణోగ్రత మరుగు స్థానము మరొక ద్రవం యొక్క మరుగు స్థానం దూరంగా ఉంటే దాన్ని స్వేదనం ద్వారా క్లియర్గా వేరు చేస్తారు. స్వేదనం అంటే ద్రవ మిశ్రమంలో ఉండే ద్రవాల యొక్క మరుగు స్థానాలు దూరంగా ఉండాలి. చూడండి ఇక్కడ ఇథనాల్కు 70 డిగ్రీలు మరుగు స్థానం ఉంటే నీరుకు 100 డిగ్రీలు ఉంది. ఈ రెండింటిని సింపుల్గా స్వేదనం ద్వారా తొలగించేస్తారు, వెరీ సింపుల్గా. కానీ అంశిక స్వేదనం అంటే చూడండి ఈ ద్రవ మిశ్రమంలో ఆ ద్రవాల యొక్క మరుగు స్థానాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి అంశిక స్వేదనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే చాలా దగ్గర ఉండడం వల్ల అంత వేరు చేయడం చాలా కష్టమైన పని అనమాట. చూడండి ఎగ్జాంపుల్, అంశిక స్వేదనంలో మరుగు స్థానాలు దగ్గరగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇథనాల్ 70 డిగ్రీల సెల్సియస్ అయితే మిథనాల్ చూడండి 65 డిగ్రీల సెల్సియస్ ఉంది. కాబట్టి ఇలా ఒక ద్రవ మిశ్రమంలో మరుగు స్థానాలు కనుక దగ్గరగా ఉంటే వాటిని ఏ విధంగా వేర్పాటు చేస్తారంటే అంశిక స్వేదనము, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా వేరు చేస్తారు. అలా కాకుండా ద్రవ మిశ్రమంలో ద్రవాల యొక్క మరుగు స్థానాలు దూరంగా ఉంటే జస్ట్ స్వేదనం ద్వారా, డిస్టిలేషన్ ద్వారా వేరు చేస్తారు. స్వేదనం చూడండి, ఇథనాల్ 70 డిగ్రీలు ఉంది, నీరు 100 డిగ్రీలు ఉంది. కాబట్టి మనం చేసే ప్రయోగం ఏంటంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. అంటే ద్రవ మిశ్రమంలో ద్రవాల యొక్క మరుగు స్థానాలు చాలా దగ్గరగా ఉంటాయి. మరుగు స్థానాలు కానీ వేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని వేరు చేస్తాం అనమాట. అది ఏ విధంగా అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనమాట. ఓకేనా? మరి ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్లో ద్రవ మిశ్రమాన్ని వేడి చేసినప్పుడు తక్కువ మరుగు స్థానం ఉన్నదేమో ముందుగా ఆవిరవుతుంది. తక్కువ మరుగు స్థానం ఉన్నది ముందుగా ఆవిరవుతుంది. తర్వాత ఎక్కువ మరుగు స్థానం ఉన్నది తర్వాత ఆవిరవుతుంది. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ద్రవ మిశ్రమంలో నీరు ఉంది, ఇథనాల్ ఉంది. ఒక ద్రవ మిశ్రమంలో నీరు ఇథనాల్ కలిసి ఉంది. ఇప్పుడు దీన్ని వేడి చేసినప్పుడు ముందుగా ఏది వస్తుంది చూడండి, ఇథనాల్ ముందుగా ఆవిరవుతుంది. ఎందుకంటే ఇథనాల్ 70 డిగ్రీల దగ్గరనే ఆవిరవుతుంది, నీరు 100 డిగ్రీల దగ్గర ఆవిరవుతుంది అనమాట. ఈ విధంగా మనము మిశ్రమాలను వేరు చేస్తాం. ఓకేనా? మిశ్రమాన్ని వేడి చేసినప్పుడు తక్కువ మరుగు స్థానం ఉండేదేమో ముందు ఆవిరవుతుంది, ఎక్కువ మరుగు స్థానం ఉండేదేమో తర్వాత ఆవిరవుతుంది. ఎగ్జాంపుల్, నీరు ఇథనాల్ గల మిశ్రమంలో ఇథనాలు 70 డిగ్రీల దగ్గర ఆవిరిగా మారుతుంది, నీరు 100 డిగ్రీల దగ్గర ఆవిరవుతుంది. ఇక్కడ లేట్ ఏదంటే నీరు, తొందర ఏదంటే ఇథనాల్. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి, కిణ్వనం ద్వారా మనకు వచ్చే ఉత్పత్తులు ఏంది? కిణ్వనం ద్వారా మనకు వచ్చే ఉత్పత్తులు ఏంటంటే ముందుగా శక్తి వస్తుంది, ఆ శక్తిని తానే ఉపయోగించుకుంటుంది ఈస్ట్. ఇంకేమో విడుదలవుతాయి? కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. కిణ్వనం ద్వారా ఏ వాయువు విడుదలవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. కిణ్వనం ద్వారా ఏ ద్రవం విడుదలవుతుందంటే ఇథనాల్ ద్రవం విడుదలవుతుంది. కాబట్టి కిణ్వనం యొక్క ఉత్పత్తులు ఏంటంటే శక్తి, కార్బన్ డైఆక్సైడ్, ఇథనాల్. శక్తిని తాను ఉపయోగించుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇథనాల్ను వదిలేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇవి గుర్తుంచుకోవాలి. కిణ్వనం ద్వారా 3 పదార్థాలు, శక్తి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఇథనాల్ వస్తుంది అనమాట. ఇప్పుడు కిణ్వనంలో ఏర్పడినటువంటి ఆల్కహాల్ ఇథనాల్ని ఏ విధంగా వేరు చేస్తారనేది ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, కిణ్వనంలో వచ్చే ప్రోడక్ట్లు ఏంటివి? ఒకటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకోటి ఇథనాల్. కాబట్టి వాటిని ఎలా
వేరు చేస్తారో చూద్దాం. ఓకేనా, రైట్. ముందుగా చూడండి, ఒక గుండ్రటిది కానీ ఏదైనా సరే ఒక బీకర్ లాంటిది తీసుకుంటారు. ఓకే, దాంట్లో ఫస్ట్ గుండ్రటి పరీక్ష నాళికలో లేదంటే బీకర్ తీసుకున్నారు అనుకోండి, గుండ్రటి బీకర్. దీంట్లో ఏం తీసుకోవాలి? ఫస్ట్ గ్లూకోజ్ తీసుకోవాలి. గ్లూకోజ్కి ఎంత కలపాలా? ఈస్ట్ కలపాలా. గ్లూకోజ్ ఈస్ట్ కలిపి ఇక్కడ చూడండి, ఇదంతా ఏంది? గ్లూకోజ్ ఈస్ట్. ఈ గ్లూకోజ్ ఈస్ట్ని కలిపి ఏం చేయాలి? ఇక్కడ ఆక్సిజన్ లేని వాతావరణం, కిణ్వనం అంటే ఏం చెప్పండి? ఆక్సిజన్ లేని వాతావరణం. కాబట్టి సగము పాత్రలోకి అనుకోండి, పాత్ర లేదా కుండ, సగం కుండలోకి లేదా పాత్రలోకి గ్లూకోజ్ ఈస్ట్ తీసుకున్నాక దాంట్లోకి ఆక్సిజన్ లేకుండా చూడండి రబ్బర్ బిడని పెట్టాలి. ఆక్సిజన్ లేకుండా రబ్బర్ బిడని ఉంచాలి. ఆక్సిజన్ రాకూడదు. ఆక్సిజన్ లేని వాతావరణంలో శ్వాసక్రియ జరుపుతుంది ఈస్ట్, అందుకొరకు అనమాట. గ్లూకోజ్ ఈస్ట్ తీసుకొని దానికి రబ్బర్ బిడ పెడితే ఇది ఏం చేస్తుంటే ఆక్సిజన్ రాకుండా చూస్తుంది. ఇవి చూసి కొద్దిసేపు అంటే కొన్ని గంటలు కావచ్చు, లేదంటే హాఫ్ డే, కొంచెం సేపు అనేది పుస్తకంలో, కాబట్టి కొంచెం సేపు అలాగే ఉంచాలి. ఉంచితే కొద్దిసేపు తర్వాత పరిశీలన చేస్తే ఇక్కడ ఒక ప్రత్యేక పరిశీలన చేస్తే అంటే ఏంది? ఈ బిరుడ తీసి, రబ్బర్ బిరుడ తీసి చూస్తే ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. ఆ వాసన దేని వాసన అంటే ఇథనాలు వాసన అనమాట. మరి ఈ ప్రత్యేక వాసన రావడానికి కారణం ఏంటంటే ఈస్ట్ అనేది గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసి అంటే శ్వాసక్రియ చేసి శక్తిగా మార్చుకునింది. ఆ క్రమంలో ఇథనాల్ ఏర్పడింది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది అనమాట. అదే ప్రత్యేక వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది, ఇథనాల్ ఏర్పడింది. చూడండి, మళ్ళీ ఆ బిరడ మూయాలి. బిరడ మూసి ఇప్పుడు ఏం చేయాలి? మనము ఇథనాల్ని వేరు చేయాలి. ఓకే, ఏం చెప్పుకున్నాం నిర్వచనంలో? కార్బన్ డైఆక్సైడ్ ఇథనాల్ ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చూడండి. ఇక్కడ నుంచి ఒక వాయువాహకనాళం పెట్టి ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చి దాన్ని వాయువాహకనాళాన్ని ఒక సున్నపు నీరున్న బీకర్లోకి వచ్చేటట్టు చూసినాం. సున్నపు నీరున్న బీకర్లో మన సున్నపు నీరు ప్రారంభంలో ఎలా ఉంటుంది? వైట్ ఆర్ బ్లూ కలర్లో ఉంటుంది. ఈ యొక్క వాయువాహకనాలను తీసుకొచ్చి చూడండి, దీన్ని తీసుకొచ్చి ఇక సున్నపు నీరున్న దాంట్లో ఉంచితే, బీకర్లో ఉంచితే సున్నపు నీరు చిన్నగా రాను తెల్లగా పాలవలే మారింది. ఎందుకు మారింది అంటే సున్నపు నీరులో ఏముంటుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ కలిసినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనే ఒక చిక్కటి ద్రవం ఏర్పడుతుంది. అదే సున్నపు నీటిని తెల్లగా మార్చింది. అంటే సున్నపు నీటిని తెల్లగా పాలవల మార్చేది కేవలం కార్బన్ డైఆక్సైడే. కాబట్టి ఇక్కడ ఈస్ట్ యొక్క అవాయ శ్వాసక్రియలో ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చి సున్నపు నీటిని తెల్లగా పాలవలే మార్చింది. కాబట్టి కిణ్వనంలో కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడిందని మనం ఈ విధంగా చెప్పవచ్చు. సున్నపు నీరు తెల్లగా పాలవలే మారింది కారణం ఎవరంటే ఇక్కడ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నిరూపించుకున్నాం, సున్నపు నీటిలోకి పంపిస్తే తెల్లగైంది. ఇప్పుడు మరి దీంట్లో ఉన్న ఇథనాల్ ఉంది, గ్లూకోజ్ ద్రవం ఉంది. ఈ ఇథనాల్ కాడికి గ్లూకోజ్ ద్రవం నుంచి వేరు చేయాలి. ఎలా వేరు చేయాలంటే చూడండి, అంశిక స్వేదనం ద్వారా వేరు చేయాలి. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా వేరు చేయాలి. చూడండి, అప్పుడు ఏం చేయాలంటే మనం దీని కింద వేడి చేయాలి. అంటే ఒక దీపం ద్వారా వేడి చేయాలి. వేడి చేసినప్పుడు ఈ ద్రవము మరుగుతూ ఎప్పుడంటే 70 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు, ఈ మరుగుతూ 0 నుంచి 70 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఇథనాలు మరుగు స్థానం ఎంత? 70 డిగ్రీలు. కాబట్టి ఇథనాల్ ఏం చేస్తుంది? ఈ విధంగా ఈ గొట్టం ద్వారా ఇలా వెళ్తుంది. ఏ రూపంలో వెళ్తుంది చూడండి, ఇథనాలు 70 డిగ్రీల దగ్గర ఆవిరి రూపంలో వెళ్తుంది. ఆవిరి రూపంలో వెళ్తూ చూడండి, ఇలా గొట్టం ద్వారా ఒక వాయువాహకనాళం ద్వారా వెళ్తూ ఏమైంది? ఇక్కడికి దూరం వెళ్ళగొద్దికి ఈ ఆవిరి ఏమవుతుందంటే నీటి బిందువులుగా మారిపోతుంది. ఆ నీటి బిందువులు పెద్దగా మారి లాస్ట్కి చూడండి ఇలా ద్రవంగా మారింది. చూడండి, ఫస్ట్ ఇథనాల్ ఏ విధంగా ఉంది? నీటి ఆవిరి రూపంలో ఉంది. దూరం వెళ్ళి చల్లబడుగుతూ ఆవిరి ఏమైంది? నీటి బిందువులుగా మారింది. ఇప్పుడు ద్రవ ఇథనాల్గా మారింది. ఇదే ద్రవ ఇథనాల్. ఇలా ఒక మిశ్రమం నుంచి ఇథనాల్ను సపరేట్ చేసే దాన్ని ఏమంటారు అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని అంటారు. అంశిక స్వేదనం అని కూడా అంటారు. ఓకేనా.
రైట్. ఈ కిణ్వనంలో 70 డిగ్రీల దగ్గర ఇథనాల్ ఆవిరిగా మారి ద్రవ ఇథనాల్గా మారింది. ఆ విధంగా ఒక్కొక్క ద్రవం యొక్క మరుగుస్థానం వేరువేరుగా ఉండడం వల్ల దీన్ని వేరు చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ గుర్తుంచుకున్న పాయింట్లు ఏం చూడండి. ఈస్టుని గ్లూకోజ్ కలిపి ఆక్సిజన్ లేని వాతావరణంలో ఉంచితే శక్తిగా మరియు కార్బన్ డైఆక్సైడ్ ఇథనాల్గా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉందా లేదా అంటే ఏం చేస్తున్నాం మనం, ఒక గొట్టం ద్వారా ఒక సున్నపు నీరులోకి పంపిస్తున్నాం. అప్పుడు సున్నపు నీరు తెల్లగా పాలవలే మారింది. కాబట్టి అక్కడ ఏర్పడింది ఏంది, కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ప్రత్యేక వాసన గల ఇథనాల్ ఉంది కదా, దాన్ని ఎలా వేడి చేయాలంటే కింద వేడి చేసినప్పుడు ఆ వేడి 0 నుంచి 70 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు నీటి ఆవిరి రూపంలో ఇథనాల్ ఒక గొట్టం ద్వారా వెళ్తుంది. ఫస్ట్ నీటి ఆవిరి రూపంలో వెళ్తుంది, తర్వాత దూరం వెళ్ళకొద్దికి ఆ నీటి ఆవిరి చల్లబడి పెద్ద పెద్ద బిందువులు ఏర్పడి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఇథనాల్గా మారింది. ఇదే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పద్ధతి అని అంటారు. కాబట్టి కిణ్వనంలో ఏర్పడ్డ ఆల్కహాల్ ఏ పద్ధతిలో తీస్తారంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనమాట. ఓకేనా. రైట్. స్వేదనం మరుగు స్థానాలు దూరంగా ఉండేదేమో, స్వేదనం అంటే ఏంటంటే మరుగు స్థానాలు దూరంగా ఉంటే దాన్ని స్వేదనం అంటారు. కానీ ఒక ద్రవ మిశ్రమంలో మరుగు స్థానాలు చాలా దగ్గరగా ఉంటే దాన్ని స్వేదనం ద్వారా, అంశిక స్వేదనం ద్వారా తొలగిస్తారు. ఇప్పుడు మనం అంశిక స్వేదనం ద్వారా తొలగిస్తున్నాం అనమాట. ఓకేనా. రైట్. ఇప్పుడు కిణ్వనం ద్వారా ఏమేర్పడ శ్వాసక్రియ మరియు దహనం గురించి తెలుసుకుందాం. దహనాన్ని ఇంగ్లీష్లో కంబాస్షన్ అంటారు చూడండి. కంబాస్షన్, ఇది గుర్తుంచుకోవాలి. వాడు దహనం ఇవ్వకుండా దీన్ని తెలుగులో కంబాస్టేషన్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏందో కొత్తగా అనుకుంటాం. కాబట్టి ఇది దహనాన్ని ఏమంటారు, కంబాస్టేషన్ అని అంటారు. అది గుర్తుంచుకోవాలి. రైట్. చూడండి, 18వ శతాబ్దం చివరి భాగంలో, 18th సెంచరీ ఎండింగ్ అంటే చివరి భాగంలో లెవోయిజర్ అనే శాస్త్రవేత్త అనేక ప్రయోగాలు నిర్వహించిన అనేక పరిశీలనల తర్వాత శ్వాసక్రియ గురించి ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఎవరు? లెవోయిజర్. ఎప్పుడు? 18వ శతాబ్దం చివరి భాగంలో ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో పరిశీలన అనంతరం శ్వాసక్రియ గురించి ఒక మంచి ఒక అభిప్రాయానికి వచ్చినాడు అనమాట. అతను ఏమి అంటే లెవోయిజర్ 1783లో అనేక వ్యాసాలు రాస్తాడు. ఆ వ్యాసాలలో ఒక వ్యాసంలో శ్వాసక్రియ అనేది ఒక దహన క్రియ అని చెప్తాడు. ఏమంటాడు చూడండి, లెవోయిజర్ ఎప్పుడు 1783లో శ్వాసక్రియ ఒక దహన క్రియ, కంబాస్టిషన్ అంటాడు. శ్వాసక్రియ అంటే ఒక కంబాస్టిషన్. చూడండి, రెస్పిరేషన్ ఈజ్ ఏ కంబాస్టిషన్ అని అంటాడు. కానీ ఇతను ఇంకా శ్వాసక్రియ గురించి చెప్పేటప్పుడు ఇది నెమ్మదిగా జరుగుతుందని చెప్తాడు. ఎవరు? లెవోయిజర్. ఆ ఆక్సిజన్ అనేది కార్బన్తో మాత్రమే కాదు, హైడ్రోజన్తో, కణాలలో కార్బన్ ఒక్కటే కాదు హైడ్రోజన్ కూడా ఉంటుంది, దాంతో కూడా చర్య జరుపుతుందని చెప్తాను అనమాట. ఓకేనా. కాబట్టి ఈ లెవోయిజర్ చెప్పింది 3 అంశాలు గుర్తుంచుకోవాలి. ఏమేమి? శ్వాసక్రియ ఒక దహన క్రియ, కంబాస్టిషన్, ఇది నెమ్మదిగా జరుగుతుంది. అలాగే ఆక్సిజన్ అనేది కార్బన్తో మాత్రమే కాదు, దాని పక్కన ఉన్న హైడ్రోజన్తో కూడా చర్య జరుపుతుంది. అంటే కార్బన్ పక్కన హైడ్రోజన్ కూడా ఉంటుంది కణాలని చెప్తాడు. నెక్స్ట్ చూడండి, అతని తర్వాత రాబిన్సన్ కూడా సేమ్ అలాంటి అతను చేసిన ప్రయోగాలను పరిశీలన చేసి అలాంటి స్టేట్మెంటే ఇస్తాడు. శ్వాసక్రియ అనేది చూడండి, శ్వాసక్రియ ఒక విధమైన దహన క్రియ. ఆయనను శ్వాసక్రియ ఒక దహన క్రియ అంటే శ్వాసక్రియ ఒక విధమైన ఒక టైప్ ఆఫ్ అనమాట, ఒక విధమైన దహన క్రియ అంటారు. తర్వాత టైప్ ఆఫ్ కంబస్షన్ అనమాట. కాబట్టి రాబిన్సన్కి దీనికి తేడా ఉంది. ఒక విధమైన అంటే రాబిన్సన్, ఓకే. శ్వాసక్రియ దహన క్రియ అంటే లెవోయిజర్ అని గుర్తుంచుకోవాలి. శ్వాసక్రియ ఒక విధమైన దహన క్రియ అనేది ఎవరంటే రాబిన్సన్. ఇతను శ్వాసక్రియని దహనం గురించి ఏం చెప్తాడంటే జీవులకు ఉష్ణం వచ్చేది ఈ శ్వాసక్రియ నుంచే లేదా దహనం నుంచే అని చెప్తాడు. ఇది పాయింట్ గుర్తుంచుకోవాలి. రాబిన్సన్ యొక్క స్టేట్మెంట్ ఏమో శ్వాసక్రియ ఒక విధమైన దహన క్రియ అంటాడు. ఈ ఒక విధమైన దహన క్రియ నుంచే ఉష్ణం విడుదలవుతుంది జీవులకు అని చెప్తాడు. కాబట్టి ఉష్ణం విడుదలవుతుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే రాబిన్సన్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? సన్ నుంచి ఏమొస్తుంది? ఉష్ణం వస్తుంది. అలా గుర్తుంచుకోవాలి. సన్ అంటే ఉష్ణం వస్తుందని చెప్పినాడు. సన్ నుంచే కదా మనకు ఉష్ణం వచ్చేది. కాబట్టి రాబిన్సన్ ఉష్ణం అని గుర్తుంచుకోండి. ఇలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకే. జీవులకు కావాల్సిన ఉష్ణం ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే శ్వాసక్రియ లేదా దహనం నుంచే ఏర్పడుతుందని చెప్తాడు. ఎవరు? రాబిన్సన్. ఓకేనా. ఇప్పుడు దహనానికి శ్వాసక్రియకు
తేడాలన్నా తెలుసుకుందాం. వీళ్ళిద్దరు ఏం చెప్పినారు? శ్వాసక్రియ అంటే లైక్ ఏ కంబస్షన్ అని చెప్పినారు. అంటే దహనం లాంటిదే అని చెప్పింది కానీ దహనం కాదు. చాలా తేడాలు ఉంటుంది కానీ అలాంటిదని చెప్పినారనమాట. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ప్రయోగశాలలో ఈ విధంగా అమర్చుకోవాలి చూడండి. ఇది స్టాండు, ఇది ద్వీపము, ఇది స్టాండ్. తర్వాత ఇది వాయువాకనాళం, కార్బన్ డైఆక్సైడ్ తీసుకెళ్లే వాయువాకనాళం. చూడండి, మన శ్వాసక్రియలో గ్లూకోజ్ ఆక్సిజన్తో చర్య ఏం ఏర్పడుతుంది? శక్తి, కార్బన్ డైఆక్సైడ్, నీరు ఏర్పడుతుంది. ప్రయోగశాలలో కూడా దాన్ని గ్లూకోజ్ని మండించినప్పుడు శక్తి ఏర్పడుతుంది మరియు ఉష్ణం ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్, నీరు ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పరీక్ష నాలుకలో ఏం చేసినాము? ఇక్కడ గ్లూకోజ్ తీసుకున్నాం. ఓకే, గ్లూకోజ్ తీసుకొని ఇక్కడ గ్లూకోజ్ని ఏం చేస్తున్నాం? ఉష్ణం ఉత్పత్తి చేస్తున్నారు, అంటే మంటను పెడుతున్నాం మనం. అంటే ఉష్ణాన్ని ఇస్తేనే అది మండుతుంది అనమాట. కాబట్టి మంటను వెలిగించి వేడి చేస్తున్నాం. వేడి చేసినప్పుడు కొద్ది వేడికి ఇదేమి దీని నుంచి శక్తి రాదు. చాలా వేడెక్కి మొత్తం ఒకేసారి బాగా ఎక్కువ మంట వచ్చినప్పుడు అప్పుడు గ్లూకోజ్ మరడం స్టార్ట్ అవుతుంది. గ్లూకోజ్ మరడం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఏం విడుదలవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, శక్తి విడుదలవుతుంది, అలాగే నీటి ఆవిర్లు కూడా విడుదలవుతాయి. నీటి ఆవిర్లు దీని పరీక్షణాలకు పూడతా ఏర్పడతాయి. అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇది నీటి ఆవిరి అని. నీటి ఆవిరిలో ఏముంది? నీరు ఉంది, కాబట్టి నీరు ఏర్పడింది. ఇంకేమే శక్తి దీంట్లోనే ఉంటుంది. తర్వాత ఇంకేం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ చూడండి వాయువాకనాల ద్వారా వెళ్ళి ఇక్కడికి మనం అప్పటికి ఏమి ఉంచుకున్నాం? ఇక్కడ సున్నపు నీరు ఉంచుకున్నాం. సున్నపు నీరు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది మీకు తెలుసు, బ్లూ ఆర్ వైట్ ఉంటుంది, లైట్ బ్లూ లైట్ ఆర్ ఉంటుంది. ఇప్పుడు కాసేపటికి వాయువాకనాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వచ్చి సున్నపు నీరు తెల్లగా పాలవలే మారింది. కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చినారంటే కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. కాబట్టి ప్రయోగశాలలో గ్లూకోజ్ మండిస్తే కూడా ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, శక్తి వస్తుంది, ఇంకా నీరు కూడా వస్తుంది. ఆ నీటి అణువులు దీని గాజు పరీక్షణాలకు చుట్టూ నీటి అణువులు కూడా బిందులుగా కనిపిస్తాయి. కాబట్టి ప్రయోగశాలలో గ్లూకోజ్ని మండించినప్పుడు నీరు ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, శక్తి ఏర్పడుతుంది. శక్తి ఇందులోనే ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రయోగశాలలో గ్లూకోజ్ మండించిన శ్వాసక్రియలో కూడా ఏమొస్తాయంటే అంత్య ఉత్పన్నాలు ఏమొస్తాయంటే నీరు వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, శక్తి వస్తుంది అనమాట. కానీ రెండు సేమ్ కాదు. శ్వాసక్రియ ఒక దహనం లాంటిది అన్నాడు కానీ దహనం శ్వాసక్రియ ఈక్వల్ కాదనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన టేబుల్ చూద్దాం. ఫస్ట్ చూడండి, దహనం కంబాస్టిషన్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. కంబాస్టిషన్ అంటే కంబాస్షన్ మరియు శ్వాసక్రియ. చూడండి, దహనంలో గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో మండి ఏం ఏర్పడుతుంది? శక్తి ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది. ఇక్కడనే చూసినాం మనం. శక్తి గాజు సీసాలో పరీక్షణాలలో ఉంటుంది, ఆక్సిజన్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ ఏమో ఇక్కడ వాయువాకనాల ద్వారా వెళ్ళి సున్నపు నీరుని తెల్లగా పలవల మార్చింది. ఇంకా నీటి అణువులేమో ఈ పరీక్షణాలకి గాజు గుడల పైన చిన్న చిన్న ఆవిరి రూపంలో కనిపిస్తాయి. కాబట్టి ఈ మూడు ఏర్పడ్డాయి. ఓకే, దహనంలో గ్లూకోజ్ ఆక్సిజన్ చర్య ఏం ఏర్పడుతుందంటే శక్తి ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్, నీరు ఏర్పడుతుంది. అలాగే శ్వాసక్రియలో కూడా చూడండి, గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో చర్య ఏం ఏర్పడుతుంది? శక్తి ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది. రెండిట్లో సేమ్ ప్రోడక్ట్స్ వస్తాయి దహనంలో, శ్వాసక్రియలో. కానీ ఆ తర్వాత చూడండి తేడాలు వస్తుంది. చూడండి, దహనంలో వేగంగా జరిగే ప్రక్రియ అంటే స్టార్టింగ్ కొద్దిగా ఉష్ణం ఇచ్చినప్పుడు అదేమీ శక్తిగా రాలే, బాగా ఎక్కువ ఉష్ణం వచ్చి మండినప్పుడే వస్తుంది. కాబట్టి వేగంగా జరుగుతుంది. ఇక్కడ శ్వాసక్రియలో క్రమంగా జరుగుతుంది, అంటే కొద్దిగా జరుగుతుంది, అవసరానుగుణంగా జరుగుతుంది. ఇక్కడనే వేగంగా ఒకసారి మండిందంటే ఎక్కువ మండుతుంది, ఇక్కడ క్రమంగా జరుగుతుంది, స్లోగా జరుగుతుంది. ఇక్కడ దహనంలో ఎక్కువ వేడి చేస్తేనే శక్తి విడుదల అవుతుంది, కొద్దిగా ఇస్తే ఉష్ణాన్ని శక్తి విడుదల అవుతుంది. ఎక్కువ వేడి చేయాలి, ఒకేసారి మండేటట్టు వేడి చేస్తేనే శక్తి విడుదల అవుతుంది. కానీ ఇక్కడ మన శరీరంలో శ్వాసక్రియ తక్కువ ఉష్ణోగ్రత వద్దనే శక్తి విడుదల అవుతుంది. మన శరీరంలో ఎంత ఉంటుంది? టెంపరేచర్ 37 డిగ్రీల దగ్గర ఉంటుంది మన బాడీలో, అప్పుడు కూడా శక్తి విడుదల అవుతుంది. అదే ఇక్కడ 37 డిగ్రీలకి ఇది శక్తిని విడుదల చేయదు. కాబట్టి గుర్తుంచుకో, ఎక్కువ వేడి చేస్తేనే శక్తి విడుదల అవుతుంది.
ఇక్కడ తక్కువ ఉష్ణోగ్రత కూడా శ్వాసక్రియలో శక్తి విడుదలవుతుంది. ఇంకా దహనంలో చూడండి నియంత్రణ తక్కువ. ఒక్కసారి ఇది మండడం స్టార్ట్ అయిందంటే మనం దాన్ని తక్కువ చేయలేము. ఇంకా ఎక్కువ మంట అనేది పెద్దగా పెరిగి మొత్తం బూడిదే వరకు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నియంత్రణ తక్కువ దహనంలో. మనకు తెలుసు బయట ఏదైనా అంటిస్తే గాలి ఎంత ఎక్కువ వస్తే అంత త్వరగా మండిపోతుంది. కానీ ఇక్కడ దహనంలో నియంత్రణ తక్కువ. ఇక్కడ శ్వాసక్రియలో అత్యంత నియంత్రణలో జరుగుతుంది. అంటే చూడండి, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు తక్కువ శ్వాసక్రియ జరుగుతుంది, తక్కువ శక్తినిస్తుంది. మనం ఉద్రేగానికి గురైనప్పుడు లేదా పరిగెత్తినప్పుడు ఎక్కువ శ్వాసక్రియ జరుగుతుంది. కాబట్టి అత్యంత నియంత్రణలో అవసరానుగుణంగా ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ జరుగుతుంది ఇక్కడ శ్వాసక్రియలో. ఇంకా నీరు మంటను ఆరుతుంది. దహనంలో చూడండి, ఇప్పుడు ఇది మండుతున్నప్పుడు ఒకవేళ నీరు పోస్తే ఏమవుతుంది, ఆరిపోతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం మంట పెట్టినాము, బయట నీరు పోస్తే ఆరిపోతుంది. అలా ఇది కూడా నీరు పోస్తే మంటను ఆర్పుతుంది. కానీ కణాలలో నీరు ఉంటుంది, కానీ శ్వాసక్రియ మాత్రం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ విచ్ఛిన్నం చేసే క్రమంలో ఆ కణంలో నీరు కూడా ఉంటుంది, హైడ్రోజన్ కూడా ఉంటుంది. దాని సమక్షంలో దాని పక్కనే శ్వాసక్రియ జరుగుతుంది. అంత మాత్రం ఆరిపోదనమాట. కాబట్టి ఇది తేడా. బయట ప్రయోగశాలలో నీరేమో మంటను ఆర్పుతుంది, కానీ ఇక్కడ కణంలో కార్బన్తో పాటు నీరు కూడా ఉంటుంది పక్కన, అయినా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. తేడా అది. ఇంకా చూడండి, దహనం అనేది అనియంత్రితమైన దహనంతో పోల్చవచ్చు. ఒక్కసారి దహించబడిందంటే అది ఆరిపోయి బూడిద వరకు మండుతూనే ఉంటుంది. కాబట్టి అనియంత్రిత దహనం, దీన్ని నియంత్రణ చేయలేం. దహనాన్ని ప్రయోగశాలలో అందించిన గ్లూకోజ్ని మనం ఇప్పుడు సగం వండించి ఆపలేం, మొత్తం బూడిద వరకు మండుతుంది. కానీ ఇక్కడ నియంత్రిత దహనం అంటే చూడండి, నియంత్రిత దహనంతో పోల్చవచ్చు. అంటే చాలా కంట్రోల్గా జరుగుతుంది. నిద్ర పోయినప్పుడు చాలా తక్కువ శ్వాసక్రియ, ధ్యానం ఉన్నప్పుడు తక్కువ శ్వాసక్రియ, ఇలా జరుగుతుంది అనమాట. ఒకవేళ ఎక్కువ పని చేసినప్పుడు, ఎక్కువ మెట్లు ఎక్కినప్పుడు, పరిగెత్తినప్పుడు ఎక్కువ శ్వాసక్రియ జరుగుతుంది. కాబట్టి శ్వాసక్రియ అనేది నియంత్రితము, దహనము అనియంత్రితం అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇద్దరే శ్వాసక్రియ దహనానికి సంబంధించిన ఇద్దరే చెప్తారు శాస్త్రవేత్త, లెవోయిజర్, రాబిన్సన్. లెవోయిజర్ ఏమంటాడు, శ్వాసక్రియ ఒక దహన క్రియ అంటాడు. ఇతనేమో శ్వాసక్రియ ఒక విధమైన దహన క్రియ అని అంటాడు. ఇతడు నెమ్మదిగా జరుగుతుంది, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ హైడ్రోజన్ కూడా జరుపుతుందని లెవోయిజర్ అంటాడు. ఈ రాబిన్సన్ శ్వాసక్రియ నుంచే ఉష్ణం విడుదలవుతుందని చెప్తాడు. ఓకేనా? ఇది రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు నా యొక్క ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.